there are two companies, A Limited and B Limited. ఇప్పుడు ఈ రెండు కంపెనీస్ మధ్య హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. హౌ మెనీ వేస్ ఆర్ దేర్ టు క్రియేట్ హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్? 2 ways. What are those 2 ways? What are those 2 ways? The first way is one company must hold greater than 51 or 50 or greater than or equal to na? Only greater than 50 or 51 na? 50%, not 51. 51 government company. So one company has to hold greater than 50% of total voting power in another company. Then first company will be called as holding company and second company will be called as subsidiary company. So practical problems లో voting power గురించి ఏమి ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? Instead of total voting power you can take total share capital. మరి total share capital అంటే ఏమేమి తీసుకోవాలి? You need to take equity share capital only. Then what about preference share capital? తీసుకోకూడదు. ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు సార్? ఓటింగ్ పవర్ ఎవరికి ఉంటుంది? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మాత్రమే ఉంటుంది. అందుకే వీ నీడ్ టు టేక్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ బట్ నాట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. బట్ క్వశ్చన్లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి కూడా ఓటింగ్ పవర్ ఉంది అని చెప్తే అప్పుడు వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ నేను ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ప్రయారిటీ ఇచ్చి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ప్రయారిటీ ఇవ్వకుండా అయితే కాదు. నేను దేనికి ప్రయారిటీ ఇస్తున్నాను? ఓటింగ్ పవర్కి ఇస్తున్నాను. ఎవరికి ఓటింగ్ పవర్ ఉంటే వాళ్ళే. జనరల్గా ఓటింగ్ పవర్ ఎవరికి ఉంటుంది? ఈక్విటీ వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆ క్యాపిటల్ మనం కన్సిడర్ చేయాలి. ఈ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ఆల్సో క్యారింగ్ ఓటింగ్ పవర్, వీ నీడ్ టు కన్సిడర్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆల్సో. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వే టు క్రియేట్ హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్. వాట్ ఇస్ ద సెకండ్ వే టు క్రియేట్ హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్? ఆర్ నాట్ అండ్. ఈ రెండు వేస్లో ఏది ఉన్నా సరే హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్ క్రియేట్ అవుతుంది. సో వాట్ ఇస్ ద సెకండ్ వే? వన్ కంపెనీ need to control the board of directors of the other company. Sir, other company board of directors ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీకి బి లిమిటెడ్ లో ఉన్న మెజారిటీ డైరెక్టర్స్, సో వాళ్ళని అపాయింట్ చేసే పవర్ ఈ కంపెనీకి ఉంది, లేకపోతే వాళ్ళని రిమూవ్ చేసే పవర్ ఈ కంపెనీకి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ కంపెనీ కంట్రోల్ ఉన్నట్టా లేనట్టా? మెజారిటీ డైరెక్టర్స్ని ఇదే అపాయింట్ చేయగలదు, మెజారిటీ డైరెక్టర్స్ని ఇదే రిమూవ్ చేయగలదు. రేపొద్దున ఆ కంపెనీ ఏం చేయాలి అన్నా మెజారిటీ డైరెక్టర్స్ అగ్రీ చేయాలి. ఆ మెజారిటీ డైరెక్టర్స్ ఎవరి మాట వింటారు? ఏ లిమిటెడ్. నౌ ఏ లిమిటెడ్ విల్ బి కాల్డ్ యాజ్ హోల్డింగ్ కంపెనీ అండ్ బి లిమిటెడ్ విల్ బి కాల్డ్ యాజ్ సబ్సిడరీ కంపెనీ. నౌ సే హౌ మెనీ వేస్ ఆర్ దేర్ టు క్రియేట్ హోల్డింగ్ సబ్సిడరీ రిలేషన్? 2 ways. ఏంటి ఆ 2 ways? ఫస్ట్ వన్ ఈస్ బై హ్యావింగ్ మోర్ దాన్ 50% of total voting power or share capital, and the second way is by controlling majority of board of directors of the second company. ఈ రెండు వేస్ లో ఎలాగైనా మనం హోల్డింగ్ సబ్సిడరీ రిలేషన్ క్రియేట్ చేయొచ్చు. అండ్ హియర్ దేర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఈ 2 కేసెస్లో కామన్ పాయింట్ అనమాట. ఏ లిమిటెడ్నే కాదు, వీ కెన్ కన్సిడర్ ఏ లిమిటెడ్ సబ్సిడరీస్ ఆల్సో. సో దాని మీనింగ్ ఏంటి? ఏ లిమిటెడ్కి ఆల్రెడీ ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, స్మాల్ ఏ లిమిటెడ్. సో దిస్ ఈస్ హోల్డింగ్, దిస్ ఈస్ సబ్సిడరీ. అండ్ దర్ ఈస్ వన్ మోర్ కంపెనీ కాల్డ్ యాజ్ బి లిమిటెడ్. ఓకే, ఇప్పుడు బి లిమిటెడ్ ఏ లిమిటెడ్కి హోల్డింగ్ సబ్సిడీ కాదా అని నేను చెక్ చేయాలి. మరి చెక్ చేయాలంటే ఈ 2 ways లో ఏదైనా నేను ఫాలో అవ్వచ్చు కదా. సరే, నేను ఫస్ట్ వే ఫాలో అవుదాం అనుకుంటున్నాం. అంటే ఏంటి? మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ ఓటింగ్ పవర్ హోల్డ్ చేయాలి. ఓకే, ఏ లిమిటెడ్ బి కంపెనీలో 30% హోల్డ్ చేస్తుంది. దాని యొక్క సబ్సిడీ అయిన స్మాల్ ఏ లిమిటెడ్ 30% హోల్డ్ చేస్తుంది. టోటల్ 60%. ఇప్పుడు చెప్పండి, కెన్ ఐ కాల్ బి లిమిటెడ్ యాజ్ ఎ సబ్సిడీ టు ఏ లిమిటెడ్? అదేంటి, ఏ లిమిటెడ్ హోల్డ్ చేసే 30 కదా. ఏ లిమిటెడ్ హోల్డ్ చేసే 30, కాకపోతే ఏ లిమిటెడ్ దీన్ని కంట్రోల్ చేయగలదుగా, ఈ స్మాల్ ఏ లిమిటెడ్ దీన్ని కంట్రోల్ చేయగలదుగా. అంటే ఇండైరెక్ట్గా 30% కంట్రోల్ కూడా ఎవరి చేతిలో ఉంది? ఏ లిమిటెడ్ చేతిలోనే ఉంది. 30% అనేది డైరెక్ట్ కంట్రోల్, బ్యాలెన్స్ 30% అనేది ఇండైరెక్ట్ కంట్రోల్. టోటల్ కంట్రోల్ ఈస్ 60%, విచ్ ఈస్ మోర్ దాన్ 50%. ఇప్పుడు హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్ క్రియేట్ అవుతుందా? ఎస్. సి, ఈ రెండు కేసెస్లో మనం ఏ లిమిటెడ్ హోల్డింగా కాదా అని చెక్ చేయాలి అంటే వీ నీడ్ టు కన్సిడర్ సబ్సిడరీస్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఆల్సో. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాట్ ఇస్ ద ఫస్ట్ వే? A Limited along with its subsidiaries, A Limited along with its subsidiaries holds more than 50% of another company.
then that another company will become subsidiary. Next one, what the second way? A Limited along with its subsidiaries, A Limited along with its subsidiaries controls majority of board of directors in second company, then that second company will become subsidiary. సో లాస్ట్ ఎగ్జామ్లో ఇదే పాయింట్ మీద ఇచ్చాడు. సో ఎలా ఇచ్చారంటే ఏ లిమిటెడ్ 40% హోల్డ్ చేస్తుంది, దాని సబ్సిడరీ అయిన స్మాల్ ఏ లిమిటెడ్ 20% హోల్డ్ చేస్తుంది ఇన్ బి లిమిటెడ్. కెన్ ఐ కాల్ ఏ లిమిటెడ్ యాజ్ హోల్డింగ్ కంపెనీ? ఎస్. ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఏ లిమిటెడ్ ఈస్ హోల్డింగ్ నథింగ్ బట్ ఇట్ సబ్సిడరీ ఈస్ హోల్డింగ్ 60%. కెన్ ఐ కాల్ ఏ లిమిటెడ్ యాజ్ హోల్డింగ్ బి లిమిటెడ్ యాజ్ సబ్సిడరీ? స్టిల్ ఇట్ ఈస్ ఎస్ ఓన్లీ. సో ఇది కన్ఫ్యూజ్ చేయడానికి లాస్ట్ అటెంప్ట్లో ఇచ్చిన క్వశ్చన్. సో ఎలా ఇచ్చినా సరే కంబైన్ హోల్డింగ్ మనం కన్సిడర్ చేయాలి. సో హియర్ ద కంబైన్ హోల్డింగ్ ఈజ్ 60%, హియర్ ఆల్సో ద కంబైన్ హోల్డింగ్ ఈజ్ 60%, విచ్ ఈస్ మోర్ దెన్ 50%. అందుకే హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అసోసియేట్ కంపెనీ. సో వెన్ టూ కంపెనీస్ విల్ బి కాల్డ్ యాజ్ అసోసియేట్స్ విత్ ఈచ్ అదర్, ఒకటి గుర్తుపెట్టుకోండి, అసోసియేట్ అయ్యుండాయి అంటే ఇట్ మస్ట్ నాట్ బి సబ్సిడరీ, నాట్ ఏ సబ్సిడరీ. సో సబ్సిడరీ రిలేషన్ ఆల్రెడీ ఉంటే దెన్ అసోసియేట్ రిలేషన్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది, ఏదో హోల్డింగ్ ఆర్ సబ్సిడరీ రిలేషన్ ఆర్ అసోసియేట్ రిలేషన్. సో హోల్డింగ్ ఆర్ సబ్సిడరీ రిలేషన్ ఉంటే అసోసియేట్ రిలేషన్ ఉండదు. ఓకే, నౌ సే హౌ మెనీ వేస్ ఆర్ దేర్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అసోసియేట్ కంపెనీ రిలేషన్? 2 ways. What are those 2 ways? Okay, let's discuss about first one. Now there are two companies, A Limited and B Limited. Now I want to create associate relation between these two companies. Then what is the first way? One company must hold at least 20% of total voting power in another company. So at least ante greater than or equal to na? Greater than or equal to. But ikkada greater than. Next one. 20% or 50 or 51 na? 20%. Greater than or equal to 20%. Is it total voting power or total share capital? First priority must be given to total voting power. Question lo total voting power gunchi details iవ్వకపోతే you can take total share capital. Sir, which capital sir? Same, equity capital. If preference capital is also having voting power, then you can consider preference capital also. But question lo em చెప్పకపోతే ignore preference capital. Okay, next one. So this is the first way. Then what about the second way? Or what about the second way? These two companies must be members in a joint venture project. So ఏదైనా ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ లో రెండు కంపెనీస్ మెంబర్స్ అయి ఉంటే కనుక then both companies will be called as associate company. So best example, Hero Honda. ఎప్పుడు విన్నారా? Okay, Hero, it is a company, separate company. Honda, it is a separate company. And ఈ రెండు కలిసి జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లో ఎంటర్ అయినాయి. Hero Honda. Can I call Hero company and Honda company as associate companies with each other? Yes. So ఇక్కడ కూడా 2 ways. One is at least 20% of total voting power or share capital. Second one is by becoming parties in joint venture project. But ఈ కేసులో ఒకవేళ అది ఆల్రెడీ సబ్సిడరీ రిలేషన్ కలిగి ఉంటే no, it is not a associate company.